హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పఫ్ని ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. అందుకంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఈ మైదా పిండిని ముందుగానే జల్లించి తీసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి లేయర్స్ మంచిగా రావాలని చెప్పేసి మైదా పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బటర్ని కానీ నెయ్యిని కానీ ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఆ నెయ్యినంతా కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే మనకి లేయర్స్ అనేవి అంత బాగా వస్తాయి. అందుకోసమే మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. అందుకోసమే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు పిండి అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి దగ్గరున్న బటర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని ఉండలు ఏమీ లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా కరిగిందాకా బాగా కలుపుకోవాలి. ఉండలేమీ ఉండకుండా బాగా కలుపుకోవాలి. మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఆ షీట్స్ని మనం అతికించేటప్పుడు ఉపయోగపడుతుంది. అందుకోసమే దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేను 3 ఎగ్స్ కోసం 3 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఆనియన్స్ని కట్ చేయండి. ఎగ్స్ని ముందుగానే ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ పఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర కాస్త వేడైన వెంటనే మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు బాగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. మనం కర్రీపప్పు తింటేటప్పుడు తగులాలి కదా, అందుకోసం బాగా ఉడకాల్సిన అవసరం లేదు. కొద్దిగా కుక్ చేసుకోండి. ఇవి కాస్త వేగగానే ఇందులోకి ఒక చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ని కూడా దీనికి క్వాంటిటీకి తగ్గట్టుగా, రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా కుక్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లాన్ని కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కొద్దిగా ఫ్రై అయినట్టు అనిపించగానే స్టవ్ని ఆఫ్ చేసి ఈ విధంగా పైన కొత్తిమీరని 1 టేబుల్ స్పూన్ వరకు చల్లుకొని కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే వరకు. ఇప్పుడు పిండిని చూద్దాం. ఇప్పుడు మూత తీయండి. పిండి అనేది కొంచెం మెత్తబడిపోయింది. ఇప్పుడు పిండిని ఈ విధంగా బల్లపైన కానీ చెక్క పైన కానీ మీకు వీలైన ప్లేస్లో ఈ విధంగా వేసుకొని పిండిని ఈ విధంగా బాగా నేను చూపిస్తున్న ప్రాసెస్లో బాగా కలపాలండి. ఇలా కలిపితేనే మనకి లేయర్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి. పిండి కలపడంలోనే ఉంటుందండి మనకి లేయర్స్ వచ్చేది రాంది. అందుకోసం పిండిని బాగా కలుపుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని ఈ విధంగా చపాతీ ఉండలాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని కూడా ఈ విధంగా తీసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ అచ్చం మనం చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి. నెరి చపాతీలాగా మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇలా చపాతీని చేసుకున్న తర్వాత మనం మైదా పేస్ట్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మైదా పేస్ట్ని ఈ విధంగా లైట్గా అప్లై చేయాలి. నెరి ఓవర్గా అవసరం లేదు. లైట్గా అప్లై చేసిన తర్వాత దీంతో ఈ విధంగా అనుకుంటూ ఉండాలి. అప్లై అంతా చపాతీకి పట్టేలాగా బాగా కలపాలి.
ఈ విధంగా చేసిన తర్వాత ఈ చపాతీ పైన ఒక కొంచెం మైదా పిండిని ఈ విధంగా చల్లాలి. మనకి లేయర్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా చేయాలి. ప్రతి చపాతీకి కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో ఈ విధంగా చపాతీని వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ ప్లేట్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో చపాతీ ముద్దను కూడా తీసుకొని సేమ్ అలాగే చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ మైదా పేస్ట్ని కూడా సేమ్ అలాగే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన దాకా సేమ్ మైదా పిండిని ఈ విధంగా కొద్దిగా చల్లి సేమ్ మనం చేసి పెట్టుకున్న చపాతీ పైన ఈ చపాతీని వేయాలి. సేమ్ అలాగే అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటూ సేమ్ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా అన్ని చపాతీలను చేసుకొని ఇప్పుడు ఈ చపాతీలన్నింటినీ కూడా మళ్ళీ బండపైన వేసి మనం చేసుకున్న చపాతీ కర్రతో అన్నిటినీ కూడా ఈ విధంగా లైట్గా పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. మీరు గట్టిగా మాత్రం ప్రెస్ చేయకండి, ఎందుకంటే మనకి లేయర్స్ అనేవి కరెక్ట్గా రావు. సో లైట్గా ఈ విధంగా అనుకుంటూ కొంచెం పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత వీటికి సైడ్స్ ఉన్న ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో అందుకోసమే ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని మనము వీటిని 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. దీన్ని 3 లేయర్స్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానికి సపరేట్గా కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ప్రతి లేయర్ని కూడా ఇలా డిఫరెంట్గా పెట్టుకున్న తర్వాత కొద్దిగా చపాతీ కర్రతో ఈ విధంగా స్మాల్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ పప్పుని ఒక్కో దాంట్లో మనకి సరిపడా ఎంత కావాలనుకుంటే అంత ఒక్కొక్క కర్రీ పప్పు పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్క హాఫ్ ఎగ్ని ఒక్కొక్క లేయర్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాగే అన్ని ఎగ్స్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ ఉంది కదా, ఆ మైదా పేస్ట్ని ఇలాగా 4 సైడ్స్ కూడా ఈ విధంగా అంటించాలి. అంటిస్తే మనకి ఈ లేయర్ అనేది అతుక్కుపోతుంది. మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఊడకుండా ఉండడం కోసం ఈ విధంగా అతికించాలి. ఇప్పుడు దీనిపైన ఈ విధంగా అతికిస్తే మనకి ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా అతికించండి. కొన్ని ఎంత అతికించినా సరే కొన్ని ఊడిపోతూ ఉంటాయి. అయినా సరే మనం మంచిగా అతికించాలి. ఇలా అతికించిన తర్వాత వీటిని ఒక్కో దాన్ని కూడా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ లైట్గానే వేడవ్వాలి. ఎందుకంటే మనకి ఎగ్ పఫ్స్ అనేవి లోపల నుంచి ఉడకాలి కాబట్టి కొద్దిగా లోపలికి వెళ్ళాలంటే ఆయిల్ లైట్గా వేడైన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని టర్న్ చేసుకుంటూ ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి. మనకి మైదా పేస్ట్ అనేది ఎక్కడో కొద్దిగా ఊడిపోయింది. సో అందుకోసమే ఆనియన్స్ అన్నీ కూడా బయటికి వచ్చాయి. పర్ఫెక్ట్గా ఆయిల్ కొంచెం తక్కువ వేసి కలుపుకోండి, చిక్కగా వస్తుంది. అప్పుడు లేయర్స్ అనేవి ఊడవు. మనము పర్ఫెక్ట్గా చేసుకున్నాం కదంటే అందుకే లేయర్స్ అనేవి వచ్చాయి. ఫైనల్లీ మనకి ఈ కలర్ వస్తే చాలండి, లేదంటే ఎక్కువగా చేస్తే మాడిపోతుంది లోపల ఎగ్ అనేది. సో ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎగ్ పఫ్ని కూడా ఈ విధంగా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సో అలాగే అన్నీ తీసుకున్న తర్వాత మిగతా ఎగ్ పఫ్ని కూడా ఇదే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా బాగా చేసుకోవచ్చు. అంతేనండి, ఎగ్ పఫ్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. ఇలా మామూలుగా అయినా తినొచ్చు, లేదా సాస్లో ముంచుకొని అయినా తినొచ్చు. ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. నాకైతే సూపర్గా నచ్చాయి. మరి మీకు కూడా నచ్చింది ఈ వీడియో అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.